Congratulations to Harmanpreet and her team. You have done it. మన అమ్మాయిలు దుమ్ము రేపారు, వరల్డ్ కప్ గెలిచారు. ఇందాక నుంచి విజయం చేసే ప్రయత్నం చేస్తున్నాను, కన్నీళ్ళు ఆగట్లేదు, కన్నీళ్ళు కురుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఆడవాళ్ళని చాలా చులకనగా చూస్తారు. వాళ్ళు ఏదైనా ఒక ఫీల్డ్లో బాగా షైన్ అయ్యారు అనుకోండి, చుట్టుపక్కల ఉండే ఆకతాయిలు దులాయిలు వాళ్ళ మీద కామెంట్స్ చేస్తారు. వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని వెక్కిరించడానికి, వాళ్ళని పబ్లిక్గా ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి దేశం మన, అలాంటి చోట్ల మన అమ్మాయిలు కోర్స్ ఒలింపిక్స్లో వాటిలో మన వాళ్ళు రాణిస్తున్నారు, మన అమ్మాయిలు. కానీ క్రికెట్ ఈస్ ది నేషనల్ కాన్షియస్నెస్. అలాంటి ఒక గేమ్లో మన వాళ్ళు వరల్డ్ కప్ మొట్టమొదటిసారి గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. చాలా 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 గొప్ప విషయం ఇది. దిస్ ఇస్ నాట్ ది విక్టరీ ఫర్ అవర్ ఉమెన్స్ టీమ్, ఉమెన్స్ క్రికెట్ టీమ్, ది విక్టరీ ఆఫ్ ది ఉమెన్ ఆఫ్ ది కంట్రీ. చాలా గొప్ప విజయం అది, మామూలు విజయం కాదు, చాలా గొప్ప విజయం. ఎందుకంటే క్రికెట్ మన గుండె చప్పుడు. అలాంటి క్రీడలో మన ఉమెన్ గెలవడం అనేది ఇట్ విల్ బి గేమ్ చేంజర్ ఫర్ ఆల్ ఉమెన్. ఎవరైతే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్సలెన్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ గ్రేట్ ఇన్స్పిరేషన్. చిన్న పిల్లలు కూడా రేపటి నుంచి బ్యాట్ పట్టుకుని దిగుతారు. మన దేశంలో ఎవరో కామెంట్ పెట్టారు, ఏమాడతారు అమ్మాయిలు, వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇంతవరకు. ఎస్, మన దేశంలో 100 మంది అబ్బాయిలు బ్యాట్ పడితే 10 మంది కూడా అమ్మాయిలు బ్యాట్ పట్టరు. స్పోర్ట్స్ అనేవి మేల్ బ్యాస్టియన్, మగవాళ్ళకి తప్ప ఆడవాళ్ళకి క్రీడలు పనికిరావు. నేను ఐ హ్యావ్ బీన్ కవరింగ్ స్పోర్ట్స్ ఫర్ మోర్ దెన్ 4 decades. కోచ్లు చాలామంది చెప్తారు, యంగ్ ఏజ్లో జూనియర్ లెవెల్లో, సబ్ జూనియర్ లెవెల్లో పిల్లలు చాలా బాగా ఆడతారు, అమ్మాయిలు కూడా. కానీ ఎప్పుడైతే వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళని వాళ్ళు ఒక స్టేజ్కి చేరి వేరే ఊరు వెళ్ళాలి, వేరే సిటీకి వెళ్ళి ఆడాలంటే పేరెంట్స్ నో అంటారు. అక్కడ అయిపోద్ది వాళ్ళ డ్రీమ్ ఆఫ్ ప్లేయింగ్ ఎ గేమ్, వాళ్ళ డ్రీమ్ ఆఫ్ పర్ఫార్మింగ్ అనేది ఎక్కడ అయిపోద్ది అంటే వేరే చోటుకి వెళ్ళి ఆడాలి. ఉన్న ఊరిలో 10 to 5 లేదా 10 to 7 వరకు వెళ్ళ చేస్తారు. 7 గంటలు దాటితే వాళ్ళకి వెళ్ళలేదు. వేరే ఊరు వెళ్ళాలంటే ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోరు, పెద్దవాళ్ళు ఒప్పుకోరు. నో క్వశ్చన్, మీరు వెళ్ళడానికి వీల్లేదు. సో ఎప్పుడైతే జూనియర్ లెవెల్ తర్వాత పిల్లలు ఆగిపోతారు. అలాంటి దేశం నాకు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ 3 girl children. అంటే మా పిల్లలు స్పోర్ట్స్ ఆడలేదు, వేరే విషయం. ఐ నో వాట్ హ్యాస్ బీన్ గోయింగ్ త్రూ ది మైండ్స్ ఆఫ్ ఇప్పుడు శ్రీచరణి, క్రాంతి గౌడ్, వీళ్ళ ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఈవెన్ మేరీ కోమ్ లాంటి వాళ్ళు వాళ్ళ తండ్రికి తెలియకుండా రహస్యంగా బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మన దేశంలో అమ్మాయిలు ఏదైనా ఒక ఫీల్డ్లో ముఖ్యంగా స్పోర్ట్స్లోకి వెళ్తారంటే పేరెంట్స్ నుంచి చాలా, ఈవెన్ అబ్బాయిలు వెళ్తుంటేనే చాలా నువ్వు చదువుకో, నువ్వు ఆటలాడితే ఏమొస్తుంది నీకు, ఆటలాడితే అనే ఫీలింగ్లో ఉండేది. అమ్మాయిలు అయితే మరింత డిస్కరేజ్ చేస్తారు. అలాంటి చోట్ల క్రికెట్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్. ఐ వుడ్ సే దట్ ఇస్ అవర్ నేషనల్ గేమ్, మన గుండె చప్పుడు. అలాంటి క్రీడలో మన అమ్మాయిలు ఈరోజు వరల్డ్ కప్ గెలిచారంటే గ్రేట్ విక్టరీ ఫర్ ది ఎంటైర్ ఉమెన్ ఫోక్ ఆఫ్ ది కంట్రీ, వితౌట్ ఎనీ డౌట్. ఇప్పటికి 10 సార్లు వీడియో చేద్దామని ప్రయత్నం చేశాను, నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు, అవి తుడుచుకొని వీడియో చేస్తున్నాను. వండర్ఫుల్ విన్, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఫైనల్లో చూడండి మీరు, టాస్ ఓడిపోయాం. టాస్ ఓడిపోవడం అనేది ఇండియన్ మెన్స్ క్రికెట్లో కానీ ఉమెన్స్ క్రికెట్ ఒకటే అయిపోయింది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ డ్యూ ఫ్యాక్టర్ అయిన ఉండడం వల్ల సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ఈజియర్, సెకండ్ బౌలింగ్ ఈజ్ డిఫికల్ట్. మన వాళ్ళు ఒక స్టేజ్లో బ్రహ్మాండంగా 350 చేస్తారనుకున్న వాళ్ళు 298 మాత్రమే చేశారు. అయినా కూడా దాన్ని డిఫెండ్ చేయగలిగారు. వాళ్ళ కెప్టెన్ లారా వర్డ్ఫాట్ బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేసింది. ఆమె ఉన్నంత వరకు మనం ఓడిపోతామో అనిపించింది. వాళ్ళకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది, అంతా బాగానే. కానీ మన వాళ్ళు దే హెల్డ్ దేర్ నర్వ్, చివరి దాకా నిలబడ్డారు. ఒక్కరి నుంచి కాదు, షఫాలి వర్మ అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చింది, టీంలో లేదా అమ్మాయి. జస్ట్ 21 years ఆఫ్ ఓల్డ్ ఒక రిప్లేస్మెంట్గా వచ్చింది. కానీ క్రూషియల్ టైంలో 87 runs అద్దరు కొట్టేసింది. తర్వాత 20 ఓవర్ల స్టేజ్లో వాళ్ళు టాప్లో ఉన్నప్పుడు బౌలింగ్కి వచ్చి మ్యారిజాన్ కాప్ అవుట్ చేసింది, ఇంకొక వికెట్ తీసింది.
ఉమెన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్, మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్ అంటావే, ఉమెన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్. అండ్ దీప్తి శర్మ చివరిలో బ్రహ్మాండం ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. 58 అంత రన్స్ చేసింది, 5 వికెట్లు తీసింది. వీళ్ళిద్దరే కాదు, స్మృతి మందన మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చింది, 100 పార్ట్నర్షిప్. రిచా ఘోష్ ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. శ్రీచరణి మన కడప అమ్మాయి, చెప్పాను కదా, ఆమె కూడా చాలా కష్టపడి పైకి వచ్చి ఫస్ట్ సీజన్ ఆడుతుంది, వరల్డ్ కప్ ఆడుతుంది. ఎంత అద్భుతమైన బౌలింగ్. మిడిల్ ఓవర్స్లో ప్రతి మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో ఆమె స్క్వీజ్ రన్స్, ఎంత బాగా ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తూ ఎంత బాగా పర్ఫామ్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ దిస్ గ్రేట్ విక్టరీ. సెమీఫైనల్లో జమీమా ఇక్కడ పెద్దగా రన్స్ చేయలేదు, బట్ హర్ గ్లోరీ వాస్ దేర్ ఇన్ బీటింగ్ ఆస్ట్రేలియా అంటే ఒక దిగ్గజాన్ని ఓడించడంలో ఆమె మన ఫైనల్ తీసుకెళ్ళింది. ఫైనల్లో అందరు కూడా జమీమా మేడ్ ఇంపార్టెంట్ 20 runs. అందరు కంట్రిబ్యూట్ చేశారు, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేశారు. రేణుకా సింగ్ కావచ్చు, ఎవ్రీబడి హెస్ కంట్రిబ్యూటెడ్ అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎ గ్రాండ్ విక్టరీ. కొన్ని రన్అవుట్స్, అమన్జోత్ చేసిన రన్అవుట్ కానీ, ఎందుకంటే మన పిచ్ చాలా ఈజీ పిచ్ అది. డివై పాటిల్ స్టేడియంలో 298 డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, కానీ మనం డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఎవ్రీబడి రోజ్ టు ద అకేషన్. ప్రతి ఒక్కరు కూడా గెలవాలి ఇండియన్ క్రికెట్. ఎందుకంటే మిథాలీ రాజ్ నుంచి చూస్తున్నాం. ఐ నో హెర్ వెరీ వెల్. మిథాలీ రాజ్ కానీ, అంతకుముందు డయానా ఎడుల్జీ, శాంత రంగస్వామి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆడిన టైంలో ఒకసారి ఎల్బీ స్టేడియంలో ఆడుతున్నప్పుడు డయానా ఎడుల్జీ ఏదో నేషనల్స్ జరుగుతున్నారు అనమాట, ఎల్బీ స్టేడియం మన హైదరాబాద్. సడన్లీ ఐ వాజ్ ఏ మీడియా పర్సన్ దెన్. సడన్లీ షీ ఆస్క్డ్ ప్రెస్ పీపుల్ టు కమ్. ఏంటంటే విషయం, ఆమె చూడండి మాకు ఈ బాల్ ఇచ్చారు. ఉమెన్స్ క్రికెట్లో మెన్స్ ఆడే బాల్ వేరే, మా బాల్ వేరే. మా బాల్ వెయిట్ తక్కువ ఉంటుంది, కానీ మాకు ఆ బాల్ ఇచ్చి ఆడమంటున్నారు. సో ఎంత నెగ్లెక్ట్ చేస్తారు ఉమెన్స్ క్రికెట్ అంటే ఎవ్వరు పట్టించుకున్నారు కాదు. మాకు తెలుసు, ప్రెస్లో కూడా తెలుసు. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉమెన్స్ క్రికెట్ అభిమానులైన కూడా ప్రెస్ మీట్, ప్రైవేట్ పార్టీలో ఉమెన్స్ క్రికెట్ని ఎంత నీచగా మాట్లాడేవారు. ఇవన్నీ రకరకాలుగా సీన్. ఉమెన్స్ క్రికెట్ హ్యాస్ బిన్ లుక్ డౌన్ అపాన్. అలాంటి ఉమెన్స్ క్రికెట్లో నేను ఈసారి కూడా అనుకోలేదు, ఈసారి మనకు అవకాశం ఉంది ఇండియాలో గెలవడానికి. నేను వీడియో కూడా చేశాను, ఇండియాలో ఇదే మంచి అవకాశం, మన హోమ్ టీం, మన స్పిన్నర్స్ ఉన్నారు, కానీ గెలుస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో టీం, వాళ్ళ ప్లేయర్స్ చూడండి, ఎలిస్ పెరీ, అలిసా హీలీ, యాష్ గార్డ్నర్, తాలియా మగ్రా, వీళ్ళందరూ కూడా గ్రేట్ ప్లేయర్స్. వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు, ఆల్రౌండర్స్. దే హ్యావ్ బిన్ రూలింగ్ ద వరల్డ్ క్రికెట్. అలాంటి ప్లేయర్స్ ఇంగ్లాండ్ టీంలో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు. ఈవెన్ దిస్ సౌత్ ఆఫ్రికాలో ఉల్ఫార్ట్ కానీ, మ్యారిసన్ కాప్ కానీ, దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్. దే హ్యావ్ బిన్ అరౌండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దే హ్యావ్ బిన్ ప్లేయింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ లీగ్స్, అన్ని చోట్ల ఆడుతున్నారు. మన పేర్లు అంటే మన స్మృతి మందన, హర్మన్ప్రీత్ గుర్తుకొస్తారు, జమీమా ఈ మధ్య వచ్చింది. అలాంటి టీము మన ఫీల్డింగ్లో మనం వీఆర్ నాట్ యాజ్ అథ్లెటిక్ యాజ్ దెమ్. మన క్యాచింగ్ బాగుండదు, ఫీల్డింగ్ బాగుండదు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ బాగుండదు, వీఆర్ నాట్ యాజ్ ఫిట్ యాజ్ దెమ్. అయినా కూడా మన అమ్మాయిలు గెలిచారు. అది ముఖ్యం. షఫాలి వర్మ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా షీజ్ అ మ్యాచ్. నేను అదే చెప్పాను, షీజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. షీ కెన్ విన్ యూ మ్యాచెస్. రైట్ టైంలో వచ్చింది. ఇప్పుడు యూ హ్యావ్ టు బీ ఎట్ ది రైట్ ప్లేస్ ఎట్ ది రైట్ టైం. ప్రతిక రావల్ వీల్ చైర్లో వచ్చింది వాళ్ళ మ్యాచ్కి, బాగా అనిపించింది. షీ షుడ్ బీన్ దేర్. కానీ ఆమె లేనప్పుడు షఫాలి వర్మ వచ్చింది రైట్ టైంలో. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లో అలాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఉండాలి. 87, దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అవుట్ అయిన తర్వాత మనం అదే టెంపో మెయింటైన్ చేయలేకపోయాం. బట్ దీప్తి శర్మ చేసిన 50 కానీ, రిచా ఘోష్ నాట్ గ్రేట్ కీపర్, బట్ షీస్ ఎ వెరీ గుడ్ బ్యాటర్. వాళ్ళు ఇచ్చిన ఆ ఫినిషింగ్ టచ్, దాంతో 298 చేయడం. 298 సరిపోదేమో అనిపించింది. బుల్ఫాట్ ఉంది, బుల్ఫాట్ లాస్ట్ సెమీఫైనల్లో 160 చేసింది. ఇక్కడ కూడా షీ వాస్ బ్యాటింగ్ సో వెల్. ఓపెనర్ బ్రిట్స్, వాట్ ఇస్ అవర్ నేమ్, తస్మాన్ బ్రిట్స్, షీ ఆల్సో షీ వాస్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. బట్ స్టిల్ మనకి ఒక రన్అట్, ఆ తర్వాత శ్రీచరణ్ ఒక వికెట్ తీయడం, మనకి మెల్లగా మన టీం కమ్బ్యాక్ అయింది.
ఎప్పుడైతే షఫాలి మెరిజాన్ కప్ని అవుట్ చేసిందో మనకు అనిపించింది. చివరిలో డిక్లర్క్ ఉంది. డిక్లర్క్ కదా మన మీద లీగ్ మ్యాచ్లో మనని ఓడించిన ప్లేయర్. షీ మేడ్ ఏ వండర్ఫుల్ నాక్. కానీ లాస్ట్లో ఆ క్యాచ్ ఎవరు పెట్టారు? మన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రన్నింగ్ బ్యాక్వర్డ్స్ లైక్ కపిల్ దేవ్ ఇన్ ద 1983 వరల్డ్ కప్. ఆ క్యాచ్ పట్టింది, అద్భుతమైన క్యాచ్ పట్టి 52 రన్స్ తేడాతో మనం గెలిచేసాం. 52 రన్స్ తేడాతో గెలిచాం. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ. ఈ విక్టరీని మనం మాటల్లో చెప్పలేం. అంటే మనం ఎన్నో మ్యాచ్ల గురించి మాట్లాడతాం, మ్యాచ్ డిస్క్రిప్షన్ మాట్లాడుతుంది. నేను మ్యాచ్ డిస్క్రిప్షన్ మాట్లాడలేదు ఇవాళ, అస్సలు మాట్లాడలేదు. ఇట్ ఈస్ అబౌట్ ది విక్టరీ ఆఫ్ అవర్ ఉమెన్ ఫోక్. మన ఆడవాళ్ళు అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటారు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, పర్సనల్గా కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది, ఎన్నో రకాలు. ఒక సినిమా వచ్చింది మిథాలీ రాజ్ పైన, దాంట్లో కూడా చెప్తారు వాళ్ళకి టాయిలెట్స్ ఉండవు సరిగ్గా, ఇప్పటికీ లేవు. ఇప్పటికీ అనేక చోట్ల వర్కింగ్ ఉమెన్కి టాయిలెట్స్ ఉండవు మన దేశంలో. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, నీళ్లు తాగారు చాలా సందర్భాల్లో, ఎందుకంటే టాయిలెట్కి వెళ్ళాల్సి టాయిలెట్స్ ఉండవు అక్కడ. అలాంటి దేశం మనది. అలాంటి చోట్ల వీళ్ళు ఆడి గెలవడం ఏంటి, వరల్డ్ కప్ గెలవడం ఏంటి? సో దీనివల్ల మన ఉమెన్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ విక్టరీ, నేను అదే చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ విక్టరీ ఫర్ అవర్ ఉమెన్ క్రికెట్ టీమ్, ఇట్ ఈస్ విక్టరీ ఫర్ అవర్ ఉమెన్ ఫోక్. వాళ్ళు ఈ విక్టరీతో చాలా నేర్చుకోవాలి. ఇందాక మా మిత్రుడు కృష్ణమూర్తి ఫోన్ చేశాడు. మీరు ఈరోజు ప్రివ్యూలో చెప్పారు ఈ ఈ మన 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 మూమెంట్ టీమ్ పర్ఫార్మెన్స్ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తుందని చెప్పి. ఈవెన్ మెన్కి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. నేను కూడా వెళ్ళి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ద నెట్స్, క్రికెట్ ఆడుతున్న ప్రారంభించాను. సో అందరికీ ఈ విక్టరీ ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే దే వర్ నోవేర్ ఇన్ ద టీమ్. మన టీం హర్మన్ప్రీత్ ప్లేయింగ్ ఇస్ హర్ ఫిఫ్త్ వరల్డ్ కప్ ఆడుతుంది హర్మన్ప్రీత్. స్మృతి మందన పెద్ద స్టార్, కానీ వరల్డ్ కప్ గెలుస్తామా లేదా అనేది ఎవరికీ తెలియదు. వరల్డ్ కప్ గెలవడం ఎన్నో, లాస్ట్ టైం ఒకసారి చూసాం కదా, హర్మన్ప్రీత్ సరిగ్గా బ్యాట్ ఆమెకి ఇరుక్కుంది అక్కడ రన్అట్ టైంలో. అలాంటి సందర్భాలు ఎన్నో. దెర్ వాజ్ 9 runs తేడాతో మనం 2017 ఫైనల్లో ఓడిపోయాం. స్టేజ్లో బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాం, ఓడిపోయాం. సో ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైన టీము ఇప్పుడు ఫైనల్గా వరల్డ్ కప్ గెలిచింది. దిస్ విక్టరీ విల్ సర్వ్ యాజ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్, పర్టికులర్లీ ఉమెన్స్. మన దేశంలో ఉన్న ఆల్రెడీ ఒలింపిక్స్లో వాటిలో మన అమ్మాయిలే బాగా ఆడుతున్నారు, బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఈ విజయం మన ఉమెన్ ఫోక్కి గ్రేట్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ఎన్నో ఫీల్డ్స్లో. ఏముంది, మన తిట్లన్నీ కూడా అమ్మాయిల పేర్ల మీద ఉంటాయి. మన తిట్లు అన్నీ కూడా అమ్మల్ని, అక్కల్ని, వీళ్ళని ఉద్దేశించే ఉంటాయి. ఆడవాళ్ళని చులకన పరచడం చాలా. ఎవరైనా ఆడవాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి, కింద వాళ్ళని బూతులు తిడుతూ కామెంట్ పెడతారు. మగవాళ్ళకి అలా చేయరు కదా. ఇలాంటి దేశంలో మనం వాళ్ళు గెలిచి దే హ్యావ్ గివెన్ కాన్ఫిడెన్స్ టు ద ఎంటైర్ ఉమెన్ ఫోక్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ దిస్ వరల్డ్ కప్. సో ఐ థింక్ దిస్ షుడ్ బి ఏ గేమ్ చేంజర్. మనం మిగతా దేశాలతో పోటీ పడి మన అమ్మాయిలు కూడా ఏ మాత్రం మగవాళ్ళకి తీసిపోము, ఎక్కడ తీసిపోము. నేను ఒక కామెంట్ పెడితే దాని మీద కూడా చాలా వెరైటీగా వెకిలిగా కామెంట్లు పెట్టారు. మగవాళ్ళకి తీసిపోరు. ఎందుకు తీసిపోతారు? ఏ రకంగా తీసిపోతారు? అబలాల వీళ్ళు సబలలు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. నేను కూడా ఐ నెగ్లెక్టెడ్ ఉమెన్స్ క్రికెట్. ఐ అగ్రీ. నేను కూడా ఒప్పుకున్నాను. నేను కూడా ఉమెన్స్ క్రికెట్ ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసాను. ఇక ముందు చేయను. చెప్పలేసుకున్నా, ఇక ముందు చేయను. ఉమెన్స్ క్రికెట్ కూడా ఐ విల్ try to cover women's cricket from now onwards as I cover men's cricket. So I will also take it seriously. And hats off once again to Harmanpreet and all her team members, Shefali Verma, Smriti Mandana, Deepti Sharma, Reknuka, and our own Sri Charani. And not to forget Mithali Raj is like Sachin Tendulkar of women's cricket. Women's cricket lo Mithali Raj సాధించిన great achievements. She has paved the way. Mithali Rajని చూసి, డైనా ఎడ్విల్జన్ చూసి, శాంతారంగ స్వామిని చూసి, నీతు డేవిడ్ని చూసి, వీళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడున్న వాళ్ళు చాలా బెటర్గా దే ఆర్ బెటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ వాట్ ఎవర్. వాళ్ళు దే ప్లేడ్ ఫర్ దర్ ప్రైడ్. సో వాళ్ళందరికీ కూడా
అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరు వేసిన బాటలో వీళ్ళు ఈ వరల్డ్ కప్ గెలిచారు. అండ్ ఇట్స్ గ్రేట్ విక్టరీ. మాటల్లో చెప్పలేనంత గొప్ప విజయం ఇది. చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాను. నాకు కళ్ళనీళ్ళు దాకంతా 10 అటెంప్ట్స్ చేశాను. మీరు నమ్మకపోండి, 10 అటెంప్ట్స్ నేను ఆపేసి మళ్ళీ 11 అటెంప్ట్లో చెప్తాను. నౌ ఐ వాజ్ ఏబుల్ టు కంట్రోల్ మై ఎమోషన్స్. బట్ ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ.